Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. హైయర్ పర్చేజర్ పుస్తకాలలో ఇన్స్టాల్మెంట్ అమౌంట్స్ డిఫరెంట్గా ఉంటే ఎట్లా ఉంటుంది ఆ ప్రాబ్లం చేద్దాం ఈరోజు. అండ్ మోర్ ఓవర్ ఇంతకుముందు ప్రాబ్లంలో మనం జర్నల్ ఎంట్రీస్ చేసాం కదా, ఈరోజు జర్నల్ ఎంట్రీస్ లేవు, డైరెక్ట్గా లెడ్జర్సే. చాలా ఈజీ, ఏం కష్టపడొద్దు. జనరల్గా ప్రొఫెషనల్ కోర్సెస్లో లైక్ ఈవెన్ బీకామ్ అయినా కానీ బీకామ్ కానీ లేకపోతే సిఏ, సిఎస్, సిఎంఏ ఇట్లా ప్రొఫెషనల్ కోర్సెస్లో జర్నల్ ఎంట్రీస్ అడగరు, లెడ్జర్ అకౌంట్స్ డైరెక్ట్ చేయమంటారు. ఆ జర్నల్ ఎంట్రీస్ మెల్లమెల్లగా రాసుకుంటారు. చిన్నపిల్లలాగా ఏం చేస్తాం, డైరెక్ట్గా లెడ్జర్ అకౌంట్సే చేయాలి. ఎట్లా చేస్తాం, ఒక ప్రాబ్లం చేద్దాం, చాలా ఈజీ, ఏం కష్టపడక్కర్లేదు, మీకు అర్థం చేయిస్తాను ఎట్లా చేయాలో. ప్రాబ్లం ఇక్కడ తీసుకున్నాను ఒకటి. వన్ ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ఇన్స్టాల్మెంట్ అమౌంట్స్ తేడాగా ఉన్నాయి. అంతకుముందు ఏంటి, లాస్ట్ ప్రాబ్లంలో గుర్తుందా, 4,000 ఇన్స్టాల్మెంట్, అన్ని ఇన్స్టాల్మెంట్స్ అన్ని 4,000. ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి. చూడండి ప్రాబ్లం. ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. ఇక్కడ పర్చేజర్ ఎవరు, ఎక్స్, సెల్లర్ ఎవరు, వై. అంటే ఎక్స్ పుస్తకాలు, పర్చేజర్ పుస్తకాలు చేయమంటున్నాడు లెడ్జర్ అకౌంట్స్. ఏం కొన్నాడు, అసెట్ మెషిన్ కొన్నాడు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ మెషిన్ ఎంత, కాస్ట్ ప్రైస్ 31,960. డౌన్ పేమెంట్ ఎంత, 8,000. ఓకే, ఇక ఇన్స్టాల్మెంట్స్ చూస్తే 12, 10, 4 డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఇయర్ 12,000, సెకండ్ ఇయర్ 10,000, థర్డ్ ఇయర్ 4,000 ఇట్లా ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్ 5%, డెప్రిసియేషన్ 10%, స్ట్రైట్ లైన్ అన్నాడు. స్ట్రైట్ లైన్ అంటే ఒక్కసారి క్యాలిక్యులేట్ చేస్తే అదే ఎవ్రీ ఇయర్ అదే రాసుకుంటూ పోతాం, చాలా ఈజీ కదా. ఇప్పుడే ఇంగ్లీష్లో చేశాను, మళ్ళీ అట్లాగే ఉంచేస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరిపోతుంది. అయితే ప్రాబ్లం ఇది ఇచ్చినప్పుడు మనకు ముఖ్యంగా ఏ అకౌంట్స్ కావాలి, ఈ లెడ్జర్స్ అంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ పర్చేజర్. ఈ ఎక్స్ పుస్తకాల్లో అడిగాడు కదా, ఎక్స్ పుస్తకాలలో ఏ అకౌంట్స్, ఏ లెడ్జర్స్ చేయాలంటే ముఖ్యంగా వెండర్ అంటే వై అకౌంట్ ఇంపార్టెంట్, అసెట్ అకౌంట్, అసెట్ ఏంటి, మెషిన్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అసెట్ అకౌంట్ మీద ఫోకస్ చేద్దాము. వైస్ అకౌంట్ చూద్దాం. వైస్ అంటే వెండర్స్ అకౌంట్. వెండర్స్ అకౌంట్, ఇక్కడ వెండర్స్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేసినా గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ సైడ్లో ఒక రెండు ఎంట్రీలు కంపల్సరీగా ఉంటాయి, డెబిట్ సైడ్లో 2 ఉంటాయి. క్రెడిట్ సైడ్లో ఏముంటాయంటే పర్చేసింగ్ ద అసెట్, ఇంట్రెస్ట్. పర్చేసింగ్ ద అసెట్ అంటే బై మెషినరీ, బై ఇంట్రెస్ట్ 2 ఉంటాయి, అందుకని 1, 2 అని రాశాను. డెబిట్ సైడ్లో 2 ఎంట్రీలు ఉంటాయి. ఏంటవి అంటే కనుక, ఒకటి డౌన్ పేమెంట్, ఇంకోటి ఇన్స్టాల్మెంట్. ఇది డౌన్ పేమెంట్, ఇది ఇన్స్టాల్మెంట్. డౌన్ పేమెంట్ అంటే 2 బ్యాంక్ అంటాము, ఇన్స్టాల్మెంట్ అయినా 2 బ్యాంకే అంటాం కదా. అక్కడ అసెట్ కొంటే బై మెషినరీ, బై ఇంట్రెస్ట్. ఇక్కడ 2 బ్యాంక్, 2 బ్యాంక్. ఇది 3వ ఎంట్రీ, ఇది 4వ ఎంట్రీ. 4 ఎంట్రీలు గుర్తుపెట్టుకుంటే ఈ అకౌంట్ మీరు చేసేసినట్టే. ఇప్పుడు చూడండి, బై మెషినరీ అకౌంట్ అన్నాము. కాస్ట్ ఎంత మెషినరీది, 31,960, ఇది వేసుకున్నాము. ఇక డౌన్ పేమెంట్ ఎంత, డౌన్ పేమెంట్ 8,000, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 12,000. డౌన్ పేమెంట్ 8,000 వేసుకున్నాం, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 12,000, 2 ఇటు వేసుకున్నాము. ఇక నెక్స్ట్ ఏంటి, ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఒకసారి కొంచెం కేర్ఫుల్గా చూడండి, ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్. ఎట్లా చేస్తామంటే, ఫస్ట్ ఇయర్ మనము ఇంత కొన్నాం కదా, దీంట్లోంచి డౌన్ పేమెంట్ ఇనీషియల్ కొంత అమౌంట్ పే చేసాం, ఎంత, 8,000 పే చేసేసాం కదా. అందుకని దీంట్లోంచి 8,000 తీసివేయగా వచ్చిన దాని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలా. ఇప్పుడు చూడ, అందుకే ఇక్కడ రాశాను 31,960 మైనస్ 8,000 ఎంత వచ్చింది, 23,960. దీని మీద 5% క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ ఇయర్ కేర్ఫుల్గా ఉండండి. ఎట్లా చేస్తున్నాము, అసెట్ అమౌంట్ మైనస్ డౌన్ పేమెంట్ ఎంత వస్తే దాని మీద 5% క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1,198 వచ్చింది. 4 ఎంట్రీలు అయిపోయినాయి కదా, 1, 2, 3, 4 అయిపోయినాయా. అకౌంట్ క్లోజ్ చేద్దాం. చేస్తే ఇక్కడ ఎక్కువ ఉంది, సో బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ మనకి డెబిట్ సైడ్లో వచ్చింది. ఇది బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ నెక్స్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ కొంచెం కేర్ఫుల్గా చూడండి. సెకండ్ ఇయర్లో మనకి ఈ 2 ఎంట్రీలలో ఈ మెషినరీ ఎంట్రీ రాదు, ఇది రాదు, ఎందుకంటే ఒకటేసారిగా ఉంటాం, రాదు. కానీ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ పే చేయాలి కదా, ఇది కంటిన్యూ చేద్దాం. అట్లాగే ఇక్కడ కూడా డౌన్ పేమెంట్ ఒకటేసారి చేస్తాం కాబట్టి ఇది రాదు సెకండ్ ఇయర్ నుంచి. మళ్ళీ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వస్తుంది కదా, అందుకని ఇది కంటిన్యూ చేద్దాం. ఏం కంటిన్యూ చేస్తున్నాము, ఇక్కడ క్రెడిట్ సైడ్న ఇంట్రెస్ట్, డెబిట్ సైడ్న ఇన్స్టాల్మెంట్, ఈ 2 కంటిన్యూ చేస్తున్నాము. ఓకేనా. ఇప్పుడు చూడండి,
సెకండ్ ఇయర్లో 2 బ్యాంక్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎంత ఉంది 10,000 మారింది చూడండి 10,000 వేసుకున్నాము. ఇక్కడ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ తెలుసు. ఇప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఏంటంటే మనకి బ్రాడ్ డౌన్ ఎంత ఉంటే దాని మీదనే 5% క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు ఇంతకుముందు ప్రాబ్లంలో ఒక వర్కింగ్ నోట్స్ చేసి చూపించాను కదా, అదంతా అవసరం లేదు. కావాలంటే అట్లా కూడా చేసుకోండి. మనకి ఈజీ మెథడ్ చెప్తున్నాను మీకు. ఇంకా ఇప్పుడు బ్రాడ్ డౌన్ ఎంత ఉంది, ఇంత ఉంది, దీని మీద 5% చేయండి. చేస్తే నాకు ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఏం రాశాను ఇక్కడ సెకండ్ ఇయర్లో? ఇన్స్టాల్మెంట్ రాశాను అండ్ ఇంట్రెస్ట్ రాశాను. అయిపోయింది అకౌంట్. ఇప్పుడు క్లోజ్ చేసినప్పుడు ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది. సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ 3,816 ఇక్కడ వచ్చింది, దాన్ని బ్రాడ్ డౌన్గా రాసుకున్నాము. థర్డ్ ఇయర్ లాస్ట్ ఇయర్ కదా, లాస్ట్ ఇయర్లో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు దీని మీద 5% క్యాలిక్యులేట్ చేయొద్దు. లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా ఈ బ్రాడ్ డౌన్ అమౌంట్ అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ 4,000 కదా, 4,000 వేసుకున్నాము. ఈ రెండింటి డిఫరెన్సే మనకి ఇంట్రెస్ట్. ఎందుకంటే కొంచెం దాన్ని అడ్జస్ట్ చేయడం కోసం మీకు కావాలంటే మీరు చేసుకోండి. 3,816 ఇంటూ 5% చేసుకొని చూడండి, ఇంతనే వస్తుంది, ఆల్మోస్ట్ నియర్ టు దిస్ వస్తుంది. అందుకని మనం ఏంటంటే దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసము ఈ రెండింటి డిఫరెన్స్ని ఇంట్రెస్ట్గా తీసుకుంటున్నాం లాస్ట్ ఇయర్. ఓకేనా? అయిపోయింది. వైస్ అకౌంట్, వెండర్ అకౌంట్ అయిపోయింది. దీని తర్వాత ఇంకోటి ఏంటి, అసెట్ అకౌంట్కి వెళ్ళిపోదాం. అసెట్ ఏంటి ఇక్కడ? మెషినరీ అకౌంట్. మెషినరీ అకౌంట్ చాలా ఈజీ. ఎప్పుడు మనం మెషినరీ కొన్నా కానీ మెషినరీ అకౌంట్ ఎటాటు ఎవరి దగ్గర నుంచి కొన్నాం? వై నుంచి కొంటున్నాం కదా. మెషినరీ అకౌంట్ ఎటాటు వైస్ అకౌంట్. ఆ ఎంట్రీ ఒకటి రాయండి. సో ఆ ఎంట్రీ ఏంటి? మెషినరీ అకౌంట్ డెబిట్ సైడ్లో వస్తుంది కదా, వైస్ అకౌంట్. సో టు వైస్ అకౌంట్ 3,196 ఇంత రాస్తాము. ఇంక ఎవ్రీ ఇయర్ డెప్రిసియేషన్ క్రెడిట్ సైడ్ వేసుకుంటూ పోతాం. ఇంకేం రాదు. ఫస్ట్ మనం అసెట్ కొన్నది రాసినాం, ఎవరి నుంచి కొన్నాము? వై నుంచి కొన్నాము. 2 వైస్ అకౌంట్ వేసాము. వేసిన తర్వాత ఇక ఎవ్రీ ఇయర్ క్రెడిట్స్ అని డెప్రిసియేషన్ వేసుకుంటూ పోతాము. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇయర్ డెప్రిసియేషన్. ఇప్పుడు డెప్రిసియేషన్ మనము ఏంటో అసెట్ 31,960 కదా, దీని మీద 5% సారీ 10% కదా. 10% అంటే ఎంత వస్తుంది? 3,196. ఇదే అమౌంట్ వేసుకుంటూ పోతాం ఎవ్రీ ఇయర్. ఫస్ట్ ఇయర్ వేసాము 3,916. దీంట్లోంచి ఇది పోగా మనకు వచ్చింది 28,764. దీన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసాము. మళ్ళీ సేమ్ అమౌంట్ వేసుకుంటూ పోతాము. ఫస్ట్ ఇయర్లో ఇదే, మళ్ళీ సెకండ్ ఇయర్లో కూడా డెప్రిసియేషన్ అదే వేసాము అమౌంట్. ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసినామంటే ఇక అదే, ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్కి సేమ్ అదే. ఎందుకంటే ఇది స్ట్రెయిట్ లైన్ మెథడ్, గుర్తుంటుంది కదా. ఇక ఇది వేసాం. తర్వాతకి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్కి లోంచి డెప్రిసియేషన్ తీసేస్తే మనకి ఎంత వచ్చింది? ఇది క్యారీ డౌన్. క్యారీ డౌన్ నుంచి మళ్ళీ బ్రాడ్ డౌన్ వేసుకున్నాము. మళ్ళీ థర్డ్ ఇయర్ కూడా డెప్రిసియేషన్ మళ్ళీ ఇదే అమౌంట్ మళ్ళీ వేసుకుంటాను. ఏం లేదు, అయిపోయింది. ఇంకేముంది? క్యారీ డౌన్, బ్రాడ్ డౌన్, ఇక అసెట్ అకౌంట్ అయిపోయింది. ఇది రెండు మెయిన్ ఇంపార్టెంట్. ఈ రెండు కాకుండా ఇంకొక రెండు చిన్న చిన్నవి ఉన్నాయి. ఇంట్రెస్ట్ అకౌంట్. ఫస్ట్ మనం ఇంట్రెస్ట్ డ్యూ అన్నప్పుడు అంటాం కదా, ఇంట్రెస్ట్ అకౌంట్ అటాట్ టు హయ్యర్ వెండర్ అకౌంట్ అని. అది ఎంట్రీ. ఈ ఎంట్రీ రాసినాక ఈ ఇంట్రెస్ట్ని ఏం చేస్తాము? P&L అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాము. అందుకని బై P&L అకౌంట్. ఎవ్రీ ఇయర్ సేమ్ అంతే. టు హయ్యర్ వెండర్ అకౌంట్ బై P&L అకౌంట్. టు హయ్యర్ వెండర్ అకౌంట్ P&L అకౌంట్. ఎంత ఉంది ఇంట్రెస్ట్? ఎవ్రీ ఇయర్ ఎంత వచ్చిందో అంత. ఫస్ట్ ఇయర్ 1,198, సెకండ్ ఇయర్ 658, థర్డ్ ఇయర్ 184 ఇంట్రెస్ట్ వేసేసుకున్నాం. అట్లనే డెప్రిసియేషన్ అకౌంట్. డెప్రిసియేషన్ అకౌంట్ కూడా ఏం లేదు, మనం డెప్రిసియేషన్ మనం ప్రొవైడ్ చేసినాం ఇక్కడ అంద కదా. క్రెడిట్ సైడ్లో ఉందంటే ఇక్కడ ఏంటి? డెబిట్ సైడ్లోకి వచ్చేస్తుంది. టు మెషినరీ అకౌంట్ అంటాము. దీన్ని ప్రాఫిట్ అండ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి. అందుకని బై P&L అకౌంట్. ఎవ్రీ ఇయర్ మళ్ళీ టు మెషినరీ అకౌంట్ బై P&L అకౌంట్, టు మెషినరీ అకౌంట్ బై P&L అకౌంట్ అంటాం. అయిపోయింది. సింపుల్ అండి. ఈడేం లేదు, మెయిన్గా మనం దీన్ని గుర్తుపెట్టుకోండి. వైస్ అకౌంట్ గుర్తుపెట్టుకోండి. మెషినరీ అకౌంట్ అంటే మనం డెప్రిసియేషన్లో చేసినాం కదా, అదే. ఇంకేం లేదు. ఆ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి కొంచెం చూసుకోండి. ఇన్స్టాల్మెంట్ ఎంత, డెప్రిసియేషన్ ఎంత, ఎవరికి ఎంత ఇప్పుడు పే చేస్తున్నా అంతా చూసుకుంటే అయిపోయాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ముందు క్లాస్లో చేద్దాము. అర్థమైంది కదా, ఇక్కడ ఏం డౌట్ లేదు మీకు కదా. ఇంకా కొంతమంది చాలామంది ఈ సబ్జెక్ట్ చెప్పండి, ఆ సబ్జెక్ట్ చెప్పండి అంటున్నారు. అది దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీలో కంప్లీట్ అయిపోయింది. అయిపోయినాక అది ఎప్పుడో అయిపోయింది, ఈ ఛానల్ పెట్టక ముందు చేశాను.
అక్కడ అయిపోయినాయి అన్ని బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ, జాయింట్ వెంచర్ కానీ, ఇలాంటి ఈవెన్ ఏంటది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అవన్నీ అప్పుడెప్పుడో చేశాను. ఇప్పుడు మళ్ళా చేయమంటే మళ్ళీ మీకోసం మళ్ళీ పుస్తకం ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ కూర్చొని చేయాల్సి వస్తుంది. నాకు అంత టైం లేదురా, మీరు గుర్తుపెట్టుకోండి. కొంచెం నాకు చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది. మళ్ళీ చేసేంత ఓపిక లేదు, టైం లేదు. అందుకని ఇంగ్లీష్లోనే ఫాలో అయిపోండి. ఈ ఛానల్ పెట్టిన తర్వాత ఏ వీడియోస్ అయితే చేస్తున్నానో అన్ని వీడియోస్ మళ్ళీ నేను తెలుగులో కూడా ఇమ్మీడియట్గా నేను రికార్డ్ చేసి మీకోసం వేస్తున్నాను. మీరు ఎంతమంది యూజ్ చేసుకుంటున్నారో నాకు అనవసరము. 10 మంది యూజ్ చేసుకున్నా చాలా అనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టినాను. సో కాబట్టి నేను మళ్ళీ అకౌంట్స్ చేయలేను. అవి చేసినవి ఇంగ్లీష్లో ఫాలో అయిపోయింది. తర్వాత చేసేవన్నీ ఇప్పుడు 2 లాంగ్వేజ్లో చేస్తున్నాను. ఓకేనా? అర్థం చేసుకోండి. కొంచెం నా ఇంగ్లీష్ ఈజీగా ఉంటుంది కదా. ఎంతమంది అవునంటారు? సరేలే కానీ కొంచెం ప్రాక్టీస్ బాగా చేయండి. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేద్దాం. సో స్టే కనెక్టెడ్. ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి. 10 మందికి వీడియోస్ ఫార్వర్డ్ చేయండి. గుడ్ లక్.